తీసుకొని వచ్చి ఇంత బిగ్గెస్ట్ సక్సెస్ని అందుకున్నటువంటి బన్నీవాస్ గారికి అండ్ వంశీ నందిపాటి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ధీరజ్ మోగిలినేని గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ ధీరజ్ మోగిలినేని గారు, ప్లీజ్ వెల్కమ్. సో ముందుగా ధీరజ్ గారు మాట్లాడతారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రతి 10 ఇయర్స్కి ఒక టార్చ్ బెర్రర్ సినిమా వస్తుంది. 10 ఇయర్స్ బ్యాక్ పెళ్లి చూపులు, ఈసారి లిటిల్ హార్ట్స్. ఇది చూసి ఇంకా ఇప్పుడు లక్షల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మాలాంటి ప్రొడ్యూసర్లు అందరూ చిన్న సినిమా తీయాలి, టాలెంట్కి ఇక్కడ పేరు వస్తుంది అని చాలా ఆశలతో వస్తాం. సో మా అందరికీ ఇలాంటి సినిమాలు చాలా ఇన్స్పైర్ చేస్తాయి. సో బిగ్ కంగ్రాచులేషన్స్. అంటే నేను ఇప్పుడు ఒక్కొక్కరి పేరు మీద చెప్తే లేట్ అవుతుంది. మెయిన్ యూత్ సెన్సేషన్ మౌలి, కంగ్రాచులేషన్స్. మా హీరోయిన్ మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో ఇంట్రడ్యూస్ అయినందుకు చాలా గర్వంగా ప్రౌడ్గా చెప్పుకునే శివాని, కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ సాయి మార్తాండ్కి చాలామంది నాకు నెక్స్ట్ సినిమా చేయి అని అందరు ప్రొడ్యూసర్స్ కాల్ చేసి అడుగుంటారు. నాకు సినిమా డైరెక్షన్ వద్దు కానీ హీరోగా లాంచ్ చేసే అవకాశం నాకే ఇవ్వు. అండ్ జయకృష్ణ, నిఖిల్ అందరూ చాలా బాగా చేశారు, కంగ్రాచులేషన్స్. మా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ ఇవాళ బాగా ట్రెండింగ్ అయిన సంజిత్కి కంగ్రాచులేషన్స్. ఈటీవీ విన్ వారికి అందరికీ కంగ్రాచులేషన్స్. మా అన్న బన్నీవాస్ అన్న అంటే మాకు ఇన్స్పిరేషను. ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా సినిమాలు చేస్తూ ఇక్కడ నిలబడడానికి నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ వాసన్న హిట్ కొట్టాడంటే మా అందరికీ కాల్ ఎగరేసుకునే మూమెంట్. మా ఫ్రెండ్ వంశీ, మేమందరం స్ట్రగుల్స్లో ఉన్నప్పటి నుంచి కష్టాలు షేర్ చేసుకున్నాం, సుఖాలు ఎప్పుడు షేర్ చేసుకోలేదు, కష్టాలు ఒకటే షేర్ చేసుకున్నాం. ఇవాళ ఆయన సక్సెస్ కొడితే మా అందరు సక్సెస్లా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి టీంని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు అన్ని సినిమాలకి అంటే అప్కమింగ్ సినిమాలు, కొత్త వాళ్ళ సినిమాలు హిట్ అయినప్పుడల్లా విజయ్ గారు ముందుంటారు. నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమాకి ఆయన ట్వీట్ కానీ, కలవడం కానీ, ఈవెంట్ కానీ ప్రతి దాంట్లో ఉండరు, ఏది మిస్ అవ్వరు. సో విజయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మీరు ప్రతి మంత్ హిట్ అవుతున్న ప్రతి సినిమాని మీరు ఎంకరేజ్ చేయాలన్నా మీ టైం తీసుకొని. లాస్ట్గా బండ్ల గణేష్ గారు వెళ్ళిపోయారు, నేను మాట్లాడదాం అనుకునే లోపే. అరవింద్ గారు అలా సైలెంట్గా వచ్చి క్రెడిట్ తీసుకొని వెళ్ళిపోతారు అని అన్నారు. అది చాలా తప్పు, చాలా అబద్ధం. నా వయసుకి డబల్ వయసు ఉన్నాయింది. నేను కష్టపడేదానికి డబల్ కష్టపడతారు ఆయన. అసలు ఆయన లేకపోతే మేము లేము ఇక్కడ. మాలోని టాలెంట్, మాకున్న జడ్జ్మెంటు, మేము ఏదైనా చేయగలుగుతాము అని మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చి నిలబెట్టింది అరవింద్ గారు. సో మాలాంటి వాళ్ళందరికీ అరవింద్ గారు గాడ్ ఫాదర్. సో అంత ఈజీగా ఆ స్టేటస్, ఆ పొజిషన్కి ఎవరు రారు కూడా. అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అరవింద్ గారికే కుదురుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అరవింద్ గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ నమో నమః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అరవిందాయ నమః. సార్ ఎస్కేన్ పూడినట్టున్నాడు మనోడు కూడా. మేము ఈరోజు ఇక్కడ నుంచుని మేమేం మాట్లాడుతున్నా కూడా, ఎస్పెషల్లీ నేను కానీ, వాసన్ కానీ, ధీరజ్ కానీ, మా బ్యాచ్ అందరికీ ఎవరైనా కానీ, అది మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్, మీరు ఇచ్చిన కాన్ఫిడెన్సే సార్. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అండ్ ఒక్కటే విషయం చెప్తాను అరవింద్ గారి గురించి, ఒకటే ఐ నో కొంచెం ల్యాక్ కొడుతుంది, బట్ ఒకటే విషయం చెప్తా. తండేల్ సినిమా అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తాను. ఎడిట్ రూమ్లో నైట్ 12 అయింది. అరవింద్ గారు సరేనయ్యా నేను వెళ్తానని చెప్పి కిందకి వెళ్ళారు. వాసు గారు అప్పుడే భోజనం చేసి అబ్బాయి నేను పడుకుంటా అని చెప్పి దుప్పటి ఓపెన్ చేశారు. ఆయన భోజనం చేసే లోపల 12:45 కల్లా మళ్ళీ కారు అక్కడ ఆగింది. అరవింద్ గారు కింద ఉన్నారు అక్కడ. నేను వెంటనే నీకు ఫోన్ చేసి అంటే అరవింద్ గారు వచ్చారంటే షిట్ ఆయన వచ్చారని చెప్పి పరిగెత్తుకుంటూ మళ్ళీ కిందకు వచ్చారు. సో ఆ పర్సివరెన్స్, ఆ కమిట్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 74, సారీ సార్ నెంబర్ చెప్పాను, at 76, సారీ
సో ఇది యూ కీప్ ఇన్స్పైరింగ్ జనరేషన్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ విజయన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ వీ ఫీల్ లైక్ యువర్ అవర్ ఫ్యామిలీ. ఎందుకంటే మా గీత కాంపౌండ్ అంతా కూడా మన విజయ్ అంటారు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్ ద వే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పటికే చాలా టైం అయింది అండ్ వీ నో దట్ చాలా ఫాస్ట్గా ముగించాలని చెప్పి. ఎస్పెషల్లీ ఇక్కడ ముగ్గురు ఉన్నాం, ఇంకొకటి మిస్ అయ్యాడు. అది ఎవరంటే ఎస్కేఎన్. యా, ఈ నలుగురు ఈరోజు మాకు బ్యాక్గ్రౌండ్ లేవు, ఏమీ లేవు. ఈ నలుగురు ఇక్కడ నుంచిని ఈరోజు ఇండస్ట్రీలో ఎంత బాగున్నామంటే దానికి ఒకే ఒక్క కారణం బన్నీ అండ్ అల్లు అరవింద్ గారు. వీళ్ళిద్దరే. వాళ్ళ ఫ్యామిలీ కాదు, మేము వాళ్ళ రిలేషన్స్ కాదు, ఏమీ కాదు. జస్ట్ టాలెంట్ ఉన్న నలుగురు కుర్రోళ్ళని మమ్మల్ని 20 years అప్పుడు ఆయన తీసుకుని ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ నుంచోవడానికి ముఖ్య కారణం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నిజంగా వంశీ కానీ, నేను కానీ, ఎస్కేఎన్ కానీ, ధీరజ్ కానీ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్. అండ్ బండ్ల గణేష్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు. ఆయన స్టార్ కమెడియన్కి బిడ్డ కింద పుట్టలేదు. ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగ గారు స్టార్ కమెడియన్ అయ్యారు. అన్నకు తెలియదేమో ఆ విషయం. అండ్ సార్, ద ఎక్సలెంట్ జర్నీ యూ హ్యావ్ ఎంటైర్. ఒక మా అందరికి ఇంత ఇన్స్పిరేషన్ కానీ ఈ ఏజ్లో